తమ పాఠశాల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయాలని పోతారెడ్డిపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. తరగతి గదులు లేక అన్ని తరగతులకు 2 గదుల్లోనే విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట ప్రాథమిక పాఠశాల సమస్యల వలయంగా మారింది. పాఠశాలకు సరైన భవనం లేకపోవడం వల్ల విద్యార్థులు చెట్ల కింద వరండాలో చదువుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలకు సరైన భవనం లేకపోవడం వల్ల 5 తరగతులను 2 గదులలో నిర్వహించడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన తరగతి గదుల గురించి నిర్మాణాలు చేపట్టినా అది పిల్లర్ల స్థాయిలోనే ఆగిపోయిందన్నారు. చెట్ల కింద కూర్చోవడం వల్ల వర్షాలు పడినప్పుడు పాములు తేళ్లతో భయం వేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తమకు నూతన పాఠశాల భవనం ఏర్పాటుకు కృషి చేసి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. Studying in 5th class. My school name is MPPS Potareddipet. మాకు ఇక్కడ వాష్రూమ్స్ లేవు, మాకు వంట గది లేదు, సరిపోయేంత క్లాస్ రూమ్స్ కూడా లేవు. దానికి మాకు చెట్ల కింద తింటున్నాము. మాకు వంట గదిలు ఏర్పాటు చేయాలి, క్లాస్ రూమ్లు కూడా ఏర్పాటు చేయాలి. I'm studying in 5th class. 2 సంవత్సరాల క్రితం స్కూల్ కూల్పేసారు. ఇప్పటి వరకు ఇంకా కట్టలేరు. మేము వర్షం పడితే భోజనం చేయడానికి వరండా మీద కూర్చుంటున్నాము. మళ్ళా అందరం ఒకటే క్లాస్ రూమ్లో చదువుకునే వరకు మాకు వస్తలేదు. ఎక్కువ మళ్ళా వంట గది లేదు, వాష్రూమ్ చేయడానికి టాయిలెట్స్ కూడా లేవు. ముఖ్యమంత్రి గారు స్కూల్ని నిర్మించాలి, మాకు వంట గది నిర్మించాలి, వాష్రూమ్స్ కూడా నిర్మించాలి. రేవంత్ రెడ్డి గారు మాకు పాఠశాలని నిర్మించాలని